అరే తనకు కాల్ చేయమని చెప్పా కదరా నీకు. రే మామ, ఆ అమ్మాయి అలాంటిది కాదురా. నేనున్నా కదా. ఎన్ని రోజులైందిరా నువ్వు నాకు చెప్పి? చూస్తున్నారా? చాలా బాధ ఉందిరా, ట్రై చేయరా. నేను ట్రై చేస్తున్నా మామ, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఫస్ట్ నువ్వు వెళ్ళి చూడు అసలు ఏంటి ఏం జరుగుతుంది అని. మామ నేను చూస్తున్నా మామ, నువ్వు టెన్షన్ పడకు సరేనా? ధైర్యంగా ఉండు. రే ఫస్ట్ నేను చెప్పేది వింటావా వినవా నువ్వు ఇప్పుడు? సరేరా, నేను మళ్ళీ చేస్తా. రే నీ ఏంటి ఈ మధ్య చాటింగ్ ఎక్కువైపోయింది. పోరా ఫోని పోరా. లేదంటే నాన్నకి చెప్తా. ఫోని ఫోని నాన్నకి చెప్తా చెప్తా నీ పని చెప్తా. హలో, నైట్ నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడ సచ్చాడు రా వాడు? అవునా? నేను మార్నింగ్ ట్రై చేశా, సేమ్. ఏమై ఉంటుంది? ఇది మరీ బాగుంది. నన్ను అడుగుతావేంటి? నువ్వే చెప్పాలి. సరే ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏమైతే కనుక్కుంటావా? అలాగే, నేను మాట్లాడతా. రే 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 రే. ఆ, ఏంటి? కాన్ఫరెన్స్ కలుపు, నేను లైన్లో ఉంటాను. సరే. హలో అమ్మా, నేను విక్కీని. ఏడాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రూమ్లో ఉన్నాడ్రా. రూమ్లో ఒక్కడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నాడమ్మా? ఏముంటుందిరా ఆ డబ్బా? అదేరా, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుకుంటున్నాడు. భోజనం కూడా నేనే వెళ్ళి పెట్టొచ్చాను. పిలవాలా? ఏంట్రా ఏం మాట్లాడో? అమ్మా వద్దమ్మా, నేను వచ్చి కలుస్తాలే. విన్నావుగా? 24 hours ఒకే దగ్గర కూర్చొని ఒకే పని చేస్తున్నాడా? ఏమై ఉంటుంది? ఇంటికి వెళ్దామా? ఏంటే? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈశ్వర్ ఇంటికి వెళ్తున్నాను. ఆంటీని ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా? హలో, నేను ఇంతప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. నీకే అవసరం, ఆలోచించుకో. ఆవిడకి ఏమంటే ఇష్టం? ఫ్రూట్స్? జీడిపప్పు పకోడీ? కాజు స్వీట్స్? అవేం కాదు. అటు చూడు. చెరుకు రసం వద్దు, చెరుకు గడ్డ తీసుకో. ముసలావిడ కాదు, పెద్ద ఆవిడ. సూపర్ గా నవ్వుతుంది. బాగున్నారా ఆంటీ? బాగున్నాన్రా. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. రోజులైంది ఇటొచ్చి. రా రా రా. పద. ఏరా, జాబ్ వచ్చిందంట. రేట్ ఇవ్వవా? షూర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వర్ క్లాస్మేట్ని. మీరు భవానీ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. గుర్తులేదమ్మా. మీకోసం. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవా వెదవాని. కాఫీ గాని టీ గాని ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదు ఆంటీ. ఏడాడు? రే వద్దు ఆంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే. పద పద. రే ఈశ్వర్, లేరా. ఎవరొచ్చారు చూడు. లే. ఏయ్. పడుకోని రా, శ్రీని అంటున్నాడు. మ్హూ. పక్కకు జరు. అబ్బో.
ఓ పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి. నేను బయలుదేరుతా. ఆ! കേരള കുട്ടി എന്താ പറയും തിരുവനന്തപുരം പോരെ കപ്പ കഞ്ചി സൂപ്പറേ ఇలా తగులుకున్నారేంట్రా? నేను రాను మొట్రా అంటూ వినరే? అమ్మ క్లారిటీగా చెప్తుంది కదా బాబాయ్ హెల్త్ కండిషన్ బాగాలేదు వెంటనే రమ్మని. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని కలవడానికి నేను రమ్మంటారా? అదంతా అమ్మ ఆడే డ్రామా. 60 ఏళ్ళు దాటే బాబాయ్కి వెదవాల్ వాట్లు అన్నీ ఉన్నాయి. ఎలా ఉంటాడు ఆరోగ్యంగా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు కదా, వాడితో కలిసి డెఫినెట్ గా ప్రోగ్రామ్ పెట్టుంటుంది. సమస్య లేదు, నేను వెళ్ళా. ఇటు చూడు, ఏదో ఒకటి ఊహించుకొని టెన్షన్ అవ్వడం కరెక్ట్ కాదు. I'm correct, 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 I'm... కొడతావా? మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయాలి? బుజ్జగించాలి. హా? నీ మైండ్లో క్లారిటీ ఉన్నప్పుడు మనసులో కన్ఫ్యూజన్ ఎందుకు? ధీమాగా వెళ్ళి అక్కడ అందరినీ షేక్ చేసి రావాలి కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, 9 days. జాబ్ కన్నా నువ్వే గొప్పడు అవ్వాలి. నువ్వు గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఈశ్వర్రావు. థ్యాంక్ యూ సార్. మీ అండర్లో 30 మెంబర్స్ ఉన్న యూనిట్ నడుస్తుంది. పర్మ ట్రైనింగ్ కోసం మీరు సింగపూర్ వెళ్లాల్సి ఉంటుంది. 6 months. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చిన్ని, నువ్వు అబ్బాయికి ఎంత నచ్చావో. 2 రోజులకు ఒకసారి ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడకుండా విను. నెక్స్ట్ వీక్ మనం కేరళ వెళ్తున్నాం. ఏర్పాట్లన్నీ అక్కడ మీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని కలిసి మంచి చెడ్డ. హలో హలో,
అమ్మా రే నీకిష్టమని చికెన్ కర్రీ చేశానురా, ఓ పట్టు. ఇద్దరం కలిసే పట్టుపడదామమ్మా, కూర్చో. నాకు కొంచెం డల్గా ఉంది నాన్న, నువ్వు తిను. అమ్మా ఏరా భోంచేసావా, చేసినట్టు నటించావా, అప్పుడే వచ్చేసావు? మా ఫ్రెండ్ పెద్ద ప్రొడ్యూసర్ అమ్మా, నీకు మంచి మదర్ క్యారెక్టర్ ఇమ్మంటాను, చేస్తావుగా? ఎలా అమ్మా మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇలా? ఆ? సారీ అమ్మా, సారీ. ఓకే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటా. అమ్మని చూడు, నీకు ఓకే అంటే నాకు ఓకే. నా కోడలు నివేద, మళ్ళీ ఏంట్రా అమ్మాయిని చూడమంటున్నావు? పళ్ళు రాలగొడతాను ఇంకోసారి మాట్లాడావంటే. ఎవరో అన్నోన్ పర్సన్ తను చనిపోయిందంటే విన్నాం, నువ్వు చూసావా? అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది తను. వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది. ప్రేమ పవిత్రమైనది, వెయిట్ చేయి, తను వస్తుంది. ఈశ్వర్, రోడ్ యాక్సిడెంట్లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. డిసెంబర్ 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమ నుంచి బయటకు వచ్చింది. అసలు ఏమనుకుంటున్నావే? ఏం వదినా. చేసి నీకు పొగరు? వదినా అసలు అర్థం కావట్లేదు దీనికి. కూర్చో, నువ్వు కూర్చో, నేను మాట్లాడతాగా. ఈ పెళ్లి ఇప్పుడే జరగాలి. వదినా ఇంత మంచి సంబంధం వద్దంటుందంటే ఊరుకో. అది ఊరుకో పిచ్చిదా వదినా. ఇంకేమైనానా? ఎమోషన్ అవ్వకు, నేను మాట్లాడతాగా. ఈ కాలం ఆడపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది? మొదటిగా మోసం అవుతుంది. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. ఏ చూసుకో.
నివేద, అక్క నువ్వేడు. మీ అమ్మ కోప్పడడం లేదమ్మా, బాధపడుతుంది. ఊరుకో అక్క. దాన్ని అర్థం చేసుకో నువ్వు. బాబాయ్, ఏం కాదు. 50 ఏళ్ళ మా అమ్మ కోపం బాధ తెలుస్తుంది కానీ నా 20 ఏళ్ళ లైఫ్ ఫ్యూచర్ మీకు కనిపించడం లేదా? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేదా చస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం కల్చర్లెస్ కాదా బాబాయ్? కల్చర్లెస్ అంటే కల్చర్లెస్ అంటే ఏంటి నువ్వు? వదినా, మీరు జరగండి, వదినా, వదలండి. వదినా, ఊరుకో. ప్లీజ్ వదలండి. తీసుకెళ్ళు, దానికి నా లోపలికి బాధ తీసుకెళ్ళు. చచ్చిపోయాక తెలుస్తుంది. తీసుకెళ్ళు లోపలికి, అంతవరకు తెలియదు దానికి. తీసుకెళ్ళు. నువ్వు లోపల రా ముందు. నీకు ఇవేం కనపడడం లేదు, నీ ఫ్యూచర్ మాత్రమే కనపడుతుంది. సో నివేద, డెసిషన్ ఈజ్ యువర్స్. యా ఓకే మేడం. Go fast, bro. యా షూర్ మేడం. Have to catch Hyderabad bus. Go fast. యా ఓకే మేడం. Fast.